హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయటెక్న్యూ. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏంటంటే రియల్మీ 5i వర్సెస్ లెనోవో k10 నోట్ ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే టూ ఫోన్స్ ప్రైస్ వచ్చేసి మనకి 8,999 రూపీస్ అయితే ఉంటుంది, నియర్లీ 9,000. ఈ 9,000కి ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మీకు బాగుంటుంది అని దానికోసం అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్ వచ్చేసి రైట్ సైడ్ మనకి రియల్మీ 5i అయితే ఉంటుంది, ఇంకా అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి లెనోవో k10 నోట్ అయితే ఉంటుంది. డిజైన్ వచ్చేసి రెండు ఫోన్స్లో మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ మనకి వెర్టికల్గా అయితే ఉంటుంది. బిల్ క్వాలిటీ వచ్చేసి టూ ఫోన్స్లో మనకి ఫ్రంట్ సైడ్ గ్లాస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్ట్ చేశారు, కాకపోతే ఏ గ్లాస్ అనేది మెన్షన్ అయితే చేయలేదు. మనకి టూ ఫోన్స్లో బాడీ వచ్చేసి ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది, ఇంకా అలాగే టూ ఫోన్స్లో మనకి ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, టూ ఫోన్స్లో మనం బిల్ క్వాలిటీ చూసుకున్నట్లయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే టూ ఫోన్స్లో వెయిట్ వచ్చేసి మనకి రియల్మీ 5iలోని 195 గ్రామ్స్ అయితే ఉంటుంది, ఇంకా అలాగే లెనోవో k10 నోట్లో 164 గ్రామ్స్ అయితే ఉంటుంది. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే టూ ఫోన్స్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్మీ 5i వచ్చేసి స్క్రీన్ సైజు 6.52 ఇంచెస్ అయితే వస్తుంది. ఇంకా అలాగే స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 720x1600 పిక్సెల్స్ అయితే ఉంటుంది. ఇది మనకి HD+ డిస్ప్లే అయితే వస్తుంది. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి మనకి 269 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా అలాగే లెనోవో k10 నోట్ వచ్చేసి డిస్ప్లే స్క్రీన్ సైజ్ 6.3 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటుంది. మనకి ఫుల్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 409 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో మనకి డిస్ప్లే ఏ ఫోన్లో బాగుంటుందంటే లెనోవో k10 నోట్లో అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇది మనకి ఫుల్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది. రియల్మీ వచ్చేసి మనకి HD+ డిస్ప్లే అయితే వస్తుంది. టూ ఫోన్స్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఫస్ట్ రియల్మీ 5iలో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ వర్షన్ 9 అయితే వస్తుంది అండ్ బేస్డ్ ఆన్ కలర్ OS అయితే వస్తుంది. ఇంకా అలాగే లెనోవో k10 నోట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ వర్షన్ 9 అయితే వస్తుంది, బేస్డ్ ఆన్ ZUI అయితే వస్తుంది. చిప్ సెట్స్ వచ్చేసి టూ ఫోన్స్లో యూజ్ చేసిన ప్రాసెసర్ మనకి ఫస్ట్ రియల్మీ 5iలో వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి 11 nm అయిన బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇంకా అలాగే లెనోవో k10 నోట్లో చూసుకున్నట్లయితే చిప్ సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది మనకి 10 nm అయిన బిల్డ్ అయిన ప్రాసెసర్. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో మనకి ప్రాసెసర్ ఏది బాగుంటుందంటే లెనోవో k10 నోట్ అని నేనైతే చెప్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇంకా అలాగే ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చినట్లయితే రియల్మీ 5iలో మనకి బేస్ వేరియంట్ 3GB అయితే వస్తుంది, ఇంకా అలాగే 32GB రోమ్ అయితే ఉంటుంది. ఎక్స్పాండబుల్ 256GB వరకు అయితే చేసుకోవచ్చు. ఇంకా అలాగే లెనోవో k10 నోట్లో మనం ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చినట్లయితే 4GB ర్యామ్ ఉంటుంది, 64GB రోమ్ ఉంటుంది. ఎక్స్పాండబుల్ 256GB వరకు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మెయిన్ కెమెరాస్ వచ్చేసి మనకి ఫస్ట్ రియల్మీ 5iలో 4 కెమెరాస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, దీని అపేచర్ f1.8 అయితే వస్తుంది. ఇంకా అలాగే 8 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటుంది, దీని అపేచర్ f1.3 అయితే ఉంటుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి డెప్త్ సెన్సర్, అపేచర్ f2.4 అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చేసి మ్యాక్రో సెన్సర్, దీని అపేచర్ f2.4 అయితే వస్తుంది విత్ LED ఫ్లాష్ అయితే వస్తుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 4Kలో 30 fps అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే 1080pలో వచ్చేసి 30 fps అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే లెనోవో k10 నోట్ వచ్చేసి మనకి మెయిన్ కెమెరాస్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఇందులో మనకి ప్రైమరీ సెన్సార్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది, దీని అపేచర్ f1.8 అయితే ఉంటుంది. ఇంకా అలాగే 8 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి టెలిఫోటో లెన్స్ అయితే వస్తుంది, దీని అపేచర్ f2.4 అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చేసి డెప్త్ సెన్సార్, దీని అపేచర్ f2.2 అయితే వస్తుంది విత్ LED ఫ్లాష్ అయితే ఉంటుంది. మీరు రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30 fps అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో మనకి రేర్ సైడ్ ఏ కెమెరాస్ బాగుంటాయి అంటే రియల్మీ 5i అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం 4Kలో 30 fps అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే 1080pలో వచ్చేసరికి 30 fps అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది మనకి 1080pలో. లెనోవో వచ్చేసి మెయిన్ కెమెరాతో మనం కూడా
1080pలో 30fpsలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే వీళ్ళు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందా లేదా వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరా వచ్చేసి రియల్మీ 5iలో మనకి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. దీని అపేచర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. మీరు ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30fpsలో అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే మనం లెనోవో k10 నోట్లో వచ్చేసి ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. దీని అపేచర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. 1080pలో 30fpsలో అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ 2 ఫోన్స్లో మనకి ఫ్రంట్ కెమెరా ఏ ఫోన్లో బాగుంటుందంటే లెనోవో k10 నోట్లో అయితే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రంట్ కెమెరా మనకి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే రియల్మీ 5iలో మనకి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే లెనోవో k10 నోట్ వచ్చేసి మనకి 4050 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఈ 2 ఫోన్స్లో మనకి బ్యాటరీ ఏ ఫోన్లో బాగుంటుందంటే రియల్మీ 5iలో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మీకు ఫాస్ట్ ఛార్జర్ అనేది ఈ లెనోవో k10 నోట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెట్వర్క్ విషయానికి వచ్చినట్టయితే 2 ఫోన్స్లో మనకి 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే మనం రియల్మీ 5iలో వచ్చేసి ట్రిపుల్ స్లాట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సిమ్ వచ్చేసి మనం ఎట్ ఏ టైం 2 సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మనం లెనోవో k10 నోట్లో చూసుకున్నట్లయితే ఐబ్రష్ షాట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు 2 సిమ్స్ యూజ్ చేసుకున్నట్లయితే మీకు మెమరీ కార్డ్ అనేది యూజ్ చేయలేరు. మీరు మెమరీ కార్డ్ యూజ్ చేయాలనుకుంటే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ యూజ్ చేసుకోవడానికి అయితే అవుతుంది ఫ్రెండ్స్. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే రియల్మీ 5iలో బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, GPS ఉంటుంది, FM రేడియోతో అయితే వస్తుంది, మైక్రో USB పోర్ట్తో అయితే వస్తుంది. మనం లెనోవో k10 నోట్లో చూసుకున్నట్లయితే కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, రేడియో ఉంటుంది, ఇంకా అలాగే USB Type-C పోర్ట్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. స్పీకర్స్ వచ్చేసి 2 ఫోన్స్లో మనకి లౌడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఉంటుంది. ఫోన్ ఫీచర్స్ వచ్చేటప్పటికి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే 2 ఫోన్స్లో మనకి రేర్ సైడ్ అయితే ప్లేస్ చేయడం అయితే జరిగింది. కలర్స్ వచ్చేసి రియల్మీ 5iలో మనకి గ్రీన్ కలర్, బ్లూ కలర్తో అయితే వస్తుంది. లెనోవో k10 నోట్లో వచ్చేసి కలర్స్ మనకి బ్లూ కలర్ ఇంకా అలాగే బ్లాక్ కలర్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ 2 ఫోన్స్లో మీరు ఏ ఫోన్ తీసుకుంటారంటే లెనోవో k10 నోట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే రియల్మీ 5iతో పోల్చుకున్నట్లయితే బెటర్ స్పెసిఫికేషన్స్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇదే ప్రాసెసర్ మనకి రియల్మీ 3 ప్రోలో అయితే ఉంటుంది. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది 18 watts. ఇంకా అలాగే Type-C పోర్ట్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. 2 ఫోన్స్లో ఏ ఫోన్ బెస్ట్ అని మీరైతే తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.